నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సునీత, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీలో ఉన్నారు. మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ ఈ ఉప ఎన్నికలో ఎటువంటి మార్క్ చూపించబోతోంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కనుక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఏంటి భారతీయ జనతా పార్టీ పరిస్థితి అనే దాని మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న చాలా కీలకమైన ఎన్నిక ఇది. భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ కంటే ముఖ్యం మీకు, ఎందుకంటే మీరు అధ్యక్షులు కాబట్టి. సో ఏంటి జూబ్లీ హిల్స్లో ఏం చేయబోతూ ఉన్నారు? ఎటువంటి అంచనాలు ఉన్నాయి మీకు? గెలవబోతూ ఉన్నారా? తప్పకుండా బీజేపీ జూబ్లీ హిల్స్ ఈసారి గెలుస్తుంది. ఎందుకంటే మీరు 8 ఎంపీ చెప్పారు, 8 ఎమ్మెల్యేలు చెప్పారు. కానీ మా 3 ఎమ్మెల్సీలు చెప్పలే మీరు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇది టీచర్స్, గ్రాడ్యుయేట్స్ రెండిట్లో కూడా కాంగ్రెస్ నుంచి మేము గెలిచినాం. ఎమ్మెల్సీ కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారి సీటు బీజేపీ గెలిచింది. అదేవిధంగా టీచర్స్ కాన్ఫరెన్స్ కూడా కొమరయ్య గారు బీజేపీ నుంచి గెలిచారు. సో 2 ఎమ్మెల్సీ తర్వాత అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ కన్నా కొన్ని నెలల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి గారు టీచర్స్ కాన్ఫరెన్స్ మేము బీఆర్ఎస్ దగ్గర నుంచి గెలిచినాం. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ కూడా ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీ గెలుస్తుంది, 100% గెలుస్తుంది, నాకు పూర్తి నమ్మకం ఉన్నది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మధ్యకాలంలో గెలిచిన పరిస్థితి లేదు కదా. 14లో టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడేమో ఉప ఎన్నిక వచ్చింది. అట్లా చాలా సర్వేలు, రామచంద్రరావు గారు, సర్వేలు కూడా చాలా కీలకం. కొన్ని సర్వేలు కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాయి, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తూ ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే సర్వే ఏమి ఒక క్రెడిబిలిటీ ఏముందండి? ఎవరో సర్వే చేసేసి అది టీవీలలో పెట్టేసుకుంటా ఎవరో సర్వే చేసినోడు ఎవరో పెద్ద పెద్ద సర్వే చేసిన ప్రశాంత్ కిషోర్లే సర్వేలు బంద్ చేసుకుని రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు. ఓకే, సర్వేలు ఇవన్నీ కూడా మేము ఫస్ట్ నుంచి చెప్తాము. మాకు బీజేపీ రాదు అనే సర్వేలు కూడా బీజేపీ వచ్చినాయి. హర్యానాలో బీజేపీ రాదన్నారు కానీ బీజేపీ వచ్చింది. మహారాష్ట్రలో బీజేపీ రాదన్నారు కానీ బీజేపీ వచ్చింది. సో కాబట్టి ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఏంటంటే పెయిడ్ సర్వేస్. ఓకే, 100% పెయిడ్ సర్వేస్. నేను ఈరోజు చెప్తున్నాను, బీజేపీ ఏ సర్వే ఏజెన్సీకి మేము పే చేయట్లేదు. కానీ ఈరోజు బీజేపీ డెఫినెట్గా గెలుస్తుంది, 100% గెలుస్తుంది. నేను అదే చెప్తున్నా, 100% గెలుస్తుంది చెప్తున్నాను. ఎందుకనంటే ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారు ఏ విధంగా మైనార్టీని భుజగించేటటువంటి రాజకీయం ఒక పార్టీ చేస్తే, ఏ విధంగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంతాన్ని ఆ పార్టీ పట్టించుకోలేదు. మీరు జూబ్లీ హిల్స్ ఎప్పుడైనా పోతే పేరుకు జూబ్లీ హిల్సే, అసలు జూబ్లీ హిల్స్ బయట ఉన్నది, స్లమ్ ఎక్కువ ఉన్నది దీంట్లో. అయితే దీంట్లో మీరు రోడ్ల మీద పాదయాత్ర చేస్తుంటే లైట్లు లేవు, రోడ్లు లేవు, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి. ఇవన్నీ ఎటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే ఎందుకు చెప్తానండి ఆ పరిస్థితి కారణం ఎవరు? 10 ఏళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు మినిస్టర్ అప్పుడు? కేటీఆర్. ఇప్పుడు ఎవరు? 10 సంవత్సరాలు ఆయన పట్టించుకోలే, 2 సంవత్సరాలు ఈయన పట్టించుకోలే, వాళ్ళు ఇద్దరైనా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత మీ రోడ్లు బాగా చేస్తామని చెప్పట్లే, మీ ముస్లింకు ఓటు కావాలి కాబట్టి వాళ్ళని మైనార్టీని నువ్వు మినిస్టర్ చేస్తావు, లేకుంటే మీరు చేయబట్టే మా ఇజ్జత్ ఉన్నది అని చెప్తావు. కానీ ఎప్పుడైనా మీకు లైట్లు వేపిస్తా, రోడ్లు వేపిస్తా, మీ మోరీలు వాసన లేకుండా చేస్తే చెప్తున్నారా? మీకు ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారా? ఎక్కడండి వీళ్ళు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు పంపించిన నిధుల్ని వీళ్ళు దారి మళ్లించి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాడారు వీళ్ళు. అటువంటి ఒక జూబ్లీ హిల్స్లో ఈరోజు వీళ్ళకు ఓట్లు అడిగే నైతిక అధికారం